జనధన ఖాతాలు తీస్తే కూడా పేదోళ్ళ కోసమే తీసినాం. స్వచ్ఛ భారత్ తీసుకొస్తే కూడా టాయిలెట్స్ కట్టాలనుకుంటే పేదోడికి స్వచ్ఛ భారత్ మిషన్ అని పెట్టినాం కానీ నాయకుల పేర్లు పెట్టలేదు. ఏ అంశంలో అయినా ఎక్కడైనా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీతో పోటీ పడే పరిస్థితిలో లేదు. కానీ నోటికి ఏదొస్తుంది మాట్లాడడం, నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుందని ఒక ఆంగ్ల తత్వవేత్త చెప్పినట్టు కాంగ్రెస్ అబద్దాల పునాదుల మీదుగా, అవినీతి పునాదుల మీదుగా ఎదిగినటువంటి కాంగ్రెస్, నేను చెప్తానే మాట, పార్లమెంటులో కాంగ్రెస్ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి రాజీవ్ గాంధీ గారు చెప్పిన మాటని ఒకసారి మీ ద్వారా దేశ ప్రజలు గుర్తు చేద్దాం అనుకుంటున్నాం. మేము ఢిల్లీ నుంచి 100 రూపాయలు గల్లీకి పంపిస్తే 15 రూపాయలు మాత్రమే ప్రజలకు చేరుతున్నాయి, మిగతా 85 ఎటుపోతున్నాయో నాకు అర్థమైతే లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశ పార్లమెంట్ లో మాట్లాడితే 10 పైసలు కూడా అవినీతి జరగొద్దని ప్రతి ఒక్కరికి జనధన ఖాతాలు తీసి నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద ఉపాధి హామీ కూలీల జీతం దగ్గర నుంచి మొదలుకుంటే స్ట్రీట్ వెండర్స్ కి ఇచ్చేటువంటి ప్రధానమంత్రి స్వనిధి కింద వచ్చిన 10,000 రూపాయల దాకా ఎక్కడా 10 పైసలు అవినీతి జరగకుండా లబ్ధిదారుల ఖాతాలకే గ్యాస్ సిలిండర్ ఖాతా అయినా ఇంకొకటి అయినా ఇంకొక సబ్సిడీ అయినా నేరుగా ఖాతాదారులకే పంపిస్తూ అవినీతికి ఆస్కారం లేకుండా గత 12 సంవత్సరాలుగా భారతదేశ వైభవాన్ని, నాటి నరేంద్రుడు చికాగోలో నా దేశం భారతదేశం ప్రపంచానికి విశ్వగురువుగా మలవాలని కలగంటే నేటి నరేంద్రుడు దాన్ని ఆచరణలోకి తీసుకొస్తా ఉన్నాడు. 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థని కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత, అనేక అవస్థల తర్వాత దేశంలో ప్రపంచంలో 4వ స్థానానికి తీసుకొచ్చింది. చాలా మంది మిత్రులు అంటారు ఇజ్రాయెల్ కంటే వెనుకబడ్డామని, ఇంకొకరు అంటారు ఇరాన్ కంటే వెనుకబడ్డామని. మిత్రులందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన దేశ జనాభా 150 కోట్లు. మన దేశ జనాభాకి సమానంగా జనాభా ఉన్న దేశం ప్రపంచంలో కనీసం దరిదాపులలో ఒక్క దేశం లేదు. మన 2 తెలుగు రాష్ట్రాల జనాభా 10 కోట్లు. 10 కోట్ల జనాభా ఉన్న దేశాలు ఎన్ని అని ప్రపంచంలో చూస్తే పట్టుమని 10 కనపడింది. సో పీపుల్ ఆర్ కంపేరింగ్ విత్ ఇజ్రాయిల్. మన పెద్ద మనిషి అంటాడు ఇజ్రాయిల్ లా నల్లా ఇప్పితే చెట్టు మొదట్లో పోయి నీళ్లు పడతాయట అని చెప్తాడు. ఒకసారి గూగుల్ సెర్చ్ చేసి చూడాలన్న ఇజ్రాయిల్ ఎంత ఉంటుందంటే మా పాత మెదక్ జిల్లా అంతా కూడా ఉంటుంది. మొత్తం ఇజ్రాయిల్ దేశం ఎంత ఉంటుందంటే మెదక్ జిల్లా అంతా కూడా ఉండదన్న. మెదక్ జిల్లాలో ఇంటికి నల్ల నీళ్ళు వస్తలేవా? ఇది కంపారిజన్. ఇజ్రాయిల్ కూడా ఒక దేశం, ఇండియా తోటి పోటీ పడి కంపేర్ చేస్తారు. ఇజ్రాయిల్ సైజ్ మొత్తం ఎంత అంటే పాత మెదక్ జిల్లా అంత ఉంటుంది అన్న. ఒక్క ఉత్తరప్రదేశ్ జనాభా ఈజ్ ఈక్వల్ టు మొత్తం అమెరికా జనాభా అన్న. అన్నిటికంటే పెద్ద దేశం విస్తీర్ణంలో అని చెప్పుకునేటువంటి అమెరికా మొత్తం జనాభా ఒక ఉత్తరప్రదేశ్ జనాభాతో సమానంగా ఉంటుంది. 150 కోట్ల జనాభా. ప్రతి సంవత్సరం మన దేశంలో కొత్తగా పుట్టే బిడ్డల సంఖ్య ఎంత అంటే మొత్తం ఆస్ట్రేలియా ఖండం మొత్తంలో ఉండేటువంటి దేశం కాదు, ఆస్ట్రేలియా దేశం కాదు, ఆస్ట్రేలియా ఖండం మొత్తం జనాభా ఎంతనో భారతదేశంలో ప్రతి సంవత్సరం కొత్తగా పుట్టే జనాల పిల్లల సంఖ్య ఎంత ఉంటుంది. ఎవరితో పోటీ పడుతున్నాం మనం? ఎవరితో పోటీ పడాలి? చైనా లాంటి 1-2 దేశాలు మినహా అసలు భారతదేశం సైజ్ ఎంత, భారతదేశం జనాభా ఎంత, ఇన్ని వందల కోట్ల మందిని ఒక డెమోక్రటిక్ పద్ధతిలో ముందుకు తీసుకుపోతూ ప్రజల ఆకాంక్షల మేరకు ఏ ఒక్కరు ఆకలి చావు చావకుండా 83 కోట్ల మందికి 3 సంవత్సరాల నుంచి బియ్యం ఇవ్వడమే కాక 2030 దాకా కూడా ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎవరికి ఇబ్బంది రాకుండా ఉండాలని ఆలోచించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. మీ హయాంలో యూపీఏ 1, యూపీఏ 2లో పేపర్లు ఒకసారి వెనుకకు పోయి చూస్తే గోదాములలో నిల్వ చేసిన బియ్యం సగం సంచులు ఖాళీ అయినాయి, ఎలుకలు దిగిపోయినాయని వార్తలు వచ్చినాయి. 1,00,000 టన్నుల బియ్యం గోదాములలో ఉండాలంటే లెక్క చూస్తే 50 లక్షల టన్నులు, దాంట్లో సగం 50,000 టన్నుల బియ్యం కూడా గోదాములలో కనవల్లే. అన్ని ఖాళీ సంచులే ఉన్నాయి, బియ్యం ఎటువైనాయి అంటే ఎలుకలు తిన్నాయని చెప్పారు. మీరు గాడికి వెళ్ళి ఈ దేశంలో ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ప్రతి నెల
వన్ నేషన్ వన్ రేషన్ పేరిట బీహార్ వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో కూలీ పని చేసుకుంటే కూడా ఇక్కడ రేషన్ బియ్యం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసినటువంటి నాయకులు నరేంద్ర మోడీ గారు. ఇట్లా చెప్పుకుంటే పోతానే రేపు పొద్దున 12 దాకా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి పథకాలని చెప్పేటువంటి గొప్ప ప్రజాస్వామిక దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్ది. మీ పిల్లలు ఏడ చదువుతున్నారంటే అమెరికాలో ఆక్స్ఫర్డ్ లో కేంబ్రిడ్జ్ లో అని చెప్పుకునే స్థితి నుంచి ప్రపంచానికి విద్యను అందించినటువంటి నలంద తక్షశిల యూనివర్సిటీలని తిరిగి పునః ప్రతిష్టాపన చేసి వాటి ఎక్స్పాన్షన్ కోసం పనిచేస్తున్న నాయకుడు, భారతీయ సంస్కృతిని ప్రపంచం నలుమూలల చాటుతున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆయనకి కాంగ్రెస్ పార్టీ కంపారిజన్ తీసుకొస్తే నక్కకు నాగలోకానికి మధ్యలో ఉన్నంత తేడా ఉంటుంది. మీరు కూడా ఇక మా గురించి మాట్లాడతారు.